హలో ఫ్రెండ్స్, ఈ స్టోరీలో హీరో నేమ్ తోరు. పాపం చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళ అమ్మ చనిపోతారు. అప్పటి వరకు ఎంతో యాక్టివ్గా ఉండే వాళ్ళ నాన్న వైఫ్ చనిపోవడంతో ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తనకి చాలా ఇష్టమైన నావెల్స్ రాయడం కూడా మానేస్తాడు. ఇంట్లో అమ్మ లేకపోవడంతో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా తోరు వాళ్ళ అక్క సనానే తీసుకుంటుంది. కానీ ఎన్ని రోజులు గడుస్తున్నా వాళ్ళ నాన్నలో ఎలాంటి చేంజ్ రాకపోవడంతో తనకి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఆ కోపంతోని తను ఎవరికి చెప్పకుండా ఒక నావెల్ రాయడం స్టార్ట్ చేస్తుంది. ఫైనల్ గా తన డ్రీమ్ కోసం వాళ్ళ నాన్నని తమ్ముణ్ణి కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. అమ్మ చనిపోయింది, నాన్న అలా మారిపోయాడు. తనని ప్రాణంగా చూసుకునే అక్క కూడా వెళ్ళిపోవడంతో తోరుకి ఏం చేయాలో అర్థం కాక ఎవరితో కలవకుండా చాలా సైలెంట్ గా ఒక్కడే ఉండిపోతాడు. కట్ చేస్తే ఒక రోజు స్కూల్లో తోరు క్లాస్మేట్ ని కొందరు బుల్లీస్ టార్గెట్ చేసి బాగా ర్యాగింగ్ చేస్తుంటారు. అది చూసి తట్టుకోలేక తోరు తన ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి వాళ్ళకి ఎదురుగా వెళ్తాడు. అప్పుడు ఆ బ్యాచ్ ఒక క్రేజీ కండిషన్ పెడతారు. స్కూల్లోనే మోస్ట్ పాపులర్ అండ్ క్యూట్ గర్ల్ అయిన హీనుకి వెళ్లి ప్రపోజ్ చేయాలని డిమాండ్ చేస్తారు. తను ఎలాగో రిజెక్ట్ చేస్తుందని వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి ఆ మూమెంట్ ని వీడియో తీసి ఫన్ చేద్దాం అనేది వాళ్ళ మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఇక తోరు తన ఫ్రెండ్ కోసం ఎలాగో ధైర్యం తెచ్చుకొని డైరెక్ట్ గా హీనో దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. తను ఖచ్చితంగా మొహం మీదే నో చెప్తుందని అనుకుంటాడు. కానీ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ క్యూట్ అమ్మాయి అతని లవ్ యాక్సెప్ట్ చేసి అతనికి గర్ల్ ఫ్రెండ్ గా ఉండడానికి ఓకే చెప్తుంది. అంతేకాదు రేపు కలుద్దామని అనేసరికి వీడియో తీస్తున్న ఆ బ్యాచ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే హీనో ప్రామిస్ చేసినట్లుగానే తోరుని కలవడానికి వస్తుంది. కానీ తోరు మాత్రం లోపల చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. అందుకనే ఇక దాచకుండా అసలు నిజం చెప్పేస్తాడు. సారీ, నేను రియల్ గా ప్రపోజ్ చేయలేదు, నా ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి అలా ప్రపోజ్ చేశానని ఓపెన్ గా చెప్పేస్తాడు. అయితే అప్పటికే ఆ ప్రపోజల్ వీడియో ఆన్లైన్ లో ఫుల్ వైరల్ అయిపోయి ఉంటుంది. కానీ హీనో అవేమీ పట్టించుకోదు. తను చేసిన పని వెనుక ఉన్న కేరింగ్ ని అర్థం చేసుకుంటుంది. పైగా మనం ఈ ఫేక్ రిలేషన్షిప్ ని ఇలాగే కంటిన్యూ చేద్దామని ఒక క్రేజీ ఆఫర్ ఇస్తుంది. కాకపోతే ఒక 3 కండిషన్స్ పెడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో స్కూల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోకూడదని, సెకండ్ వచ్చేసి మెసేజెస్ చేసుకుంటే చాలా షార్ట్ గా ఉండాలని, ఇక థర్డ్ వచ్చేసి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిజంగా లవ్ లో పడకూడదని తను 3 కండిషన్స్ పెడుతుందన్నమాట. ఇలాంటి క్రేజీ రూల్స్ విన్నాక తోరు కూడా సరే అని ఓకే చెప్పేస్తాడు. ఆ తర్వాత హీనోకి తోరు గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తుంది. తన గురించి ప్రతి చిన్న డీటెయిల్ ని ఒక క్యూట్ నోట్ బుక్ లో రాసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తనకి చాలా కొత్త విషయాలే తెలుస్తాయి. తోరుకి కుకింగ్ అంటే పిచ్చి ఇష్టమని, ఒక ఫేమస్ నావలిస్ట్ కి తను పెద్ద ఫ్యాన్ అని, ప్రెసెంట్ వాళ్ళ నాన్నతో మాత్రమే ఉంటున్నాడని అర్థం చేసుకుంటుంది. అయితే వీళ్ళ ఈ ఫేక్ రిలేషన్షిప్ మెల్లిగా ఇంకెక్కడికి దారితీస్తుందోనని మనకి కూడా ఫుల్ క్యూరియాసిటీ పెరుగుతుంది. కట్ చేస్తే ఆ ప్రపోజల్ వీడియో వైరల్ అవ్వడంతో హీనో బెస్ట్ ఫ్రెండ్ ఇజుమికి ఒక డౌట్ వస్తుంది. అసలు వీళ్ళిద్దరూ సడన్ గా ఇలా డేటింగ్ స్టార్ట్ చేశారు. తోరు నిజంగానే హీనోని లవ్ చేస్తున్నాడా లేదంటే తనతో ఏమైనా గేమ్స్ ఆడుతున్నాడా అని ఫుల్ ఎంక్వైరీ చేద్దామని తోరుని వాళ్ళ ఇంటికి పిలుస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ అప్పుడే ఇజుమి ఇంట్లో ఉన్న బుక్ షెల్ఫ్ లోని ఒక బుక్ ని తోరు చూస్తాడు. అది ఫుమినో నిషికావా అనే ఫేమస్ రైటర్ రాసిన బుక్ అన్నమాట. తను ఇజుమికి మాత్రమే కాదు తోరుకి కూడా మోస్ట్ ఫేవరెట్ రైటర్. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ ఫేమస్ రైటర్ ఇంకెవరూ కాదు, తోరుని వదిలేసి వెళ్లిపోయిన తన సొంత అక్క సనానే. తను ఇప్పుడు రైటర్ కాబట్టి ఫుమినో నిషికావా అనే ఈ నేమ్ ని యూజ్ చేస్తుంది. బట్ ఆ రైటర్ తన అక్కనే అనే విషయం వాళ్ళిద్దరికీ తెలీదు. కట్ చేస్తే హీనో ఎప్పుడు ఒక నోట్బుక్ పట్టుకొని అన్ని రాసుకోవడం, ఫొటోస్ తీయడం తోరుకి చాలా వింతగా క్యూట్ గా అనిపిస్తుంది. ఒక రోజు ఇద్దరు బయట డేట్ కి వెళ్తారు. అప్పుడు హీనో అంటుంది, నీకు కుకింగ్ వచ్చని చెప్పావు కదా, నాకు నువ్వు చేసిన ఫుడ్ టేస్ట్ చేయాలని ఉందని చాలా స్వీట్ గా అడుగుతుంది. దానితో తోరు తన కోసం ఒక స్పెషల్ శాండ్విచ్ చేసి తీసుకెళ్తాడు. దాన్ని తిని ఫుల్ ఫిదా అయిపోయిన హీనో అసలు వంట ఎక్కడ నేర్చుకున్నావని అడుగుతుంది. చనిపోయిన వాళ్ళ అమ్మ రాసి పెట్టిన రెసిపీస్ చూసి ఓన్ గా నేర్చుకున్నానని తోరు చెప్తాడు. ఫస్ట్ టైం తోరు తన ఫ్యామిలీ గురించి అంత ఓపెన్ గా చెప్పడం హీనోకి చాలా నచ్చుతుంది. తోరుతో ఉంటే తనకి భలే పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అమ్మాయిలకి అతనిచ్చే రెస్పెక్ట్ చూసి చాలా సేఫ్ గా ఫీల్ అవుతుంది. అలా ఆ బీచ్ దగ్గర సీ బ్రీజ్ కి రిలాక్స్ అవుతూ ఇద్దరు అక్కడే నిద్రపోతారు. కాసేపటి తర్వాత హీనో నిద్రలేచి చూసేసరికి తన పక్కనే తోరు ఉంటాడు. బట్ షాకింగ్ విషయం ఏంటంటే అతనెవరో హీనోకి అస్సలు గుర్తురాదు. ఫుల్ గా పానిక్ అయిపోయి అక్కడి నుంచి పారిపోతుంది.
అవుతుంది. భయంతో వణికిపోతూ తన ఫ్రెండ్ ఇజుమికి కాల్ చేసి నేను ఎక్కడున్నానో, నా పక్కనున్న అబ్బాయి ఎవరో నాకు తెలియట్లేదే అని కంగారుగా ఏడుస్తుంది. అప్పుడు ఇజుమి నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, ఈలోపు ఫస్ట్ నీ బ్యాగ్లో ఉన్న డైరీని చదువని చెప్తుంది. ఆ డైరీ చదువుతున్న టైంలో తోరు చాలా టెన్షన్ పడుతూ వెతుక్కుంటూ హీనో దగ్గరికి వస్తాడు. అప్పుడు హీనో తన బిహేవియర్ కి సారీ చెప్పి అసలు నిజం మొత్తం చెప్పేస్తుంది. తనకి మెమొరీ లాస్ ప్రాబ్లం ఉందని, కొత్తగా జరిగేవేవి గుర్తుండవని చెప్తుంది. 3 years బ్యాక్ జరిగిన ఒక యాక్సిడెంట్ లో చిన్నపిల్లాడిని సేవ్ చేస్తున్నప్పుడు తనకి ప్రాబ్లం వచ్చిందని చెప్తుంది. అప్పటి నుంచి రోజు నిద్ర లేవగానే తనకున్న మెమొరీ లాస్ వల్ల గోడల మీద ఉన్న నోట్స్ చదువుకొని మళ్ళీ డైరీ చెక్ చేసుకుంటుంది. పడుకోగానే ఆ రోజు జరిగినవన్నీ బ్రెయిన్ లో నుంచి పూర్తిగా వాష్అవుట్ అయిపోతాయి. యాక్సిడెంట్ కి ముందున్నవి మాత్రమే గుర్తుంటాయన్నమాట. అందుకే ఆ డే అంతా ఏం జరిగిందో తన డైరీలో రాసుకోవడం, ఫోటోలు తీసుకోవడం లాంటిది చేస్తుంది. తన ప్రాబ్లం వల్ల తోరుకి బర్డెన్ అవ్వడం ఇష్టం లేక మన ఫేక్ రిలేషన్షిప్ ని ఇక్కడితో ఎండ్ చేసేద్దామని చాలా ఫీల్ అవుతూ చెప్తుంది. కానీ తోరు మాత్రం తన్ని వదులుకోడు. ఈ రోజు నీ సీక్రెట్ గురించి నాకు తెలిసిన ఈ విషయాన్ని నీ డైరీలో అసలు రాయకు, అప్పుడు నీకు రేపు లేవగానే ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండదు కదా, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇస్తాడు. అదే టైంలో ఇజుమి అక్కడికి రాగానే అసలు ఏం జరిగిందో తెలియనట్టే నార్మల్ గా యాక్ట్ చేస్తాడు తోరు. నెక్స్ట్ డే మళ్ళీ ఇద్దరు నార్మల్ గానే కలుస్తారు. కానీ తోరుకి మాత్రం తన పైన ఫీలింగ్ అలానే ఉంటుంది. ఎలాగైనా తన్ని హ్యాపీగా ఉంచాలని చెప్పి ఎవ్రీ వీక్ మంచి మంచి ప్లేసెస్ కి డేట్ కి తీసుకెళ్లి బ్యూటిఫుల్ మెమరీస్ ని క్రియేట్ చేస్తుంటాడు. అలా ఒక రోజు సడన్ గా తోరుకి ఒక బుక్ సైనింగ్ ఈవెంట్ లో తన అక్క సనా కనిపిస్తుంది. అక్కడే ఉన్న ఇజుమి కూడా ఈ సీక్రెట్ తెలిసి ఫుల్ గా షాక్ అవుతుంది. అప్పుడే ఇజుమి ఇంకో డౌట్ కూడా అడుగుతుంది. నీకు హీనో మెమరీ ప్రాబ్లం గురించి ముందే తెలుసు కదా అని. తోరు కూడా అవునని చెప్పి తనతో ఈ రిలేషన్షిప్ ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. హీనో కోసం ఈ సీక్రెట్ ని ఎవరికి చెప్పొద్దని తోరు రిక్వెస్ట్ చేస్తాడు. తన బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం ఇజుమి కూడా ఓకే చెప్తుంది. ఇక అప్పటి నుంచి తోరు బిహేవియర్ టోటల్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ డే కి హీనో అన్ని మర్చిపోతుందని తెలిసినా కూడా ప్రతిరోజు తను చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేయడమే తన లైఫ్ గోల్ అన్నట్లుగా మారిపోతాడు. ఆ రోజు నైట్ తోరు వల్ల నాన్న టీవీలో న్యూస్ చూస్తుంటాడు. ఫుమినో నిషికావాకి అంటే తన కూతురు సనాకి బెస్ట్ నావలిస్ట్ అవార్డు వచ్చిందని అందులో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తను ఒక ఫెయిల్యూర్ ఫాదర్, ఫెయిల్యూర్ రైటర్ అని ఫీల్ అయ్యే సనా ఇల్లు వదిలి వెళ్లిపోయిందని ఎప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతుండేవాడు. బట్ తోరు మాత్రం అక్క మనల్ని వదిలేసి పారిపోలేదు నాన్న, తన డ్రీమ్ కోసం వెళ్ళిందని ఆయనకే ధైర్యం చెప్తాడు. అవార్డు వస్తే తిరిగి తనే వస్తుందని ప్రామిస్ చేసినట్లుగానే సన్నా ఇంటికి తిరిగి వస్తుంది. చనిపోయిన వాళ్ళ మదర్ కోసమే వాళ్ళ నాన్న ఇన్నాళ్ళు స్టోరీస్ రాశాడని, ఆవిడ చనిపోయాక ఆ మోటివేషన్ మిస్ అయ్యాడని సనాకి కూడా బాగా తెలుసు. అందుకే ఆయన మీద సనాకి గాని తోరుకు గాని ఎలాంటి కోపం ఉండదు. పైగా ఎంత పెయిన్ లో ఉన్నా ఆయన వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వదిలేయకుండా కష్టపడి పెంచినందుకు ఇద్దరికి వాళ్ళ నాన్న మీద చాలా రెస్పెక్ట్ అండ్ లవ్ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే హీనో స్కెచింగ్ వేయడం తోరు చూస్తాడు. అప్పుడు తోరుకి ఒక విషయం అర్థమవుతుంది. హీనోకి మెమొరీ లాస్ ఉన్నా సరే డైలీ ప్రాక్టీస్ చేయడం మెమొరీ మాత్రం అలాగే ఉందని. అంటే తను డ్రాయింగ్ ఎప్పుడు నేర్చుకుందో మర్చిపోయినా కూడా ఎలా డ్రా చేయాలో తన బ్రెయిన్ కి గుర్తుందన్నమాట. ఆ రోజు నుంచి హీనో డైలీ తోరు ఫేస్ ని స్కెచ్ వేయడం స్టార్ట్ చేస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే నా లైఫ్ ఇంతేనా అని డిప్రెస్ అయ్యే హీనోకి తోరుతో పరిచయం ఒక కొత్త హోప్ ని ఇస్తుంది. వాళ్ళిద్దరూ స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని ఎప్పటికైనా తనలో ఉండిపోతాయని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. తన డైరీలో రాసుకున్న పేజెస్ చూస్తుంటే తను తోరుతో ఎంత డీప్ గా లవ్ లో పడిపోయిందో తనకే తెలుస్తుంది. ఫైనల్ గా స్కూల్ ఫెస్టివల్ రోజు ఇద్దరు చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటారు. హీనోలో ఉన్న హ్యాపీనెస్ తన మెమొరీ లాస్ ని కూడా డామినేట్ చేసేస్తుంది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని తను ఎక్కడ మర్చిపోతానన్న భయంతో తన కళ్ళలో నుంచి నీళ్ళొస్తాయి. అప్పుడు తోరు తన కన్నీళ్ళని తుడుస్తూ మెమొరీస్ ఎప్పటికీ ఎరేజ్ అవ్వవని ధైర్యం చెప్తాడు. ఇక తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక మనం పెట్టుకున్న రూల్ నెంబర్ 3ని బ్రేక్ చేయొచ్చా, ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని చెప్తుంది. దానికి తోరు స్మైల్ చేస్తూ నేను ఆ రూల్ ని ఎప్పుడో బ్రేక్ చేశానని చెప్తాడు. ఇక బ్యాక్గ్రౌండ్ లో బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్ వస్తుంటే ఇద్దరు వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. లైఫ్ లాంగ్ తోరుతోనే ఉండిపోవాలని హీనో గట్టిగా ఫిక్స్ అవుతుంది. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ గా ట్రావెల్ అవుతుంది. కానీ ఒక రోజు ముగ్గురు కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఇజుముకి తోరులో ఏదో తేడా కనిపిస్తుంది. ఫేస్ లో ఏదో తెలియని డల్నెస్, మైండ్ లో ఏదో పెద్ద టెన్షన్ ఉన్నట్లుగా కనిపిస్తాడు. అప్పుడు తోరు సడన్ గా ఒక షాకింగ్ నిజం చెప్తాడు. రీసెంట్ గా తన
హెల్త్ బాలేదని, నిన్న కూడా కళ్ళు తిరిగి పడిపోయానని చెప్తాడు. తనకు హార్ట్ ప్రాబ్లం ఉందేమోనని భయపడుతున్నట్లు కూడా చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా హార్ట్ డిసీజ్ తోని చనిపోతుంది. అందుకని నెక్స్ట్ డేనే మెడికల్ చెకప్ కి వెళ్తున్నానని చెప్తాడు. ఒకవేళ తనకి ఏదైనా జరిగి చనిపోతే హీనో డైరీలో తన గురించి ఉన్న ప్రతి చిన్న డీటెయిల్ ని కంప్లీట్ గా ఎరేజ్ చేసేయమని ఇజుమికి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని ఇస్తాడు. ఎందుకంటే హీనోకి యాక్సిడెంట్ అయ్యాకే కదా తోరు పరిచయం అయింది. సో తన డైరీలో తోరు పేరు లేకపోతే వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకోలేనట్టే. తోరు ఎవరో కూడా తనకి గుర్తుండదు. సడన్ గా తోరు అడిగిన ఈ ఫేవర్ విన్నాక ఇజుమికి మైండ్ బ్లాంక్ అవుతుంది. అయినా సరే బెస్ట్ ఫ్రెండ్ కోసం ఇష్టం లేకపోయినా హెవీ హార్ట్ తో ఒప్పుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే తోరు నుంచి కాల్ వస్తుందేమోనని ఇజుమి ఫుల్ టెన్షన్ గా వెయిట్ చేస్తుంటుంది. అనుకున్నట్టుగానే తోరు నెంబర్ నుంచి కాల్ వస్తుంది. బట్ లిఫ్ట్ చేస్తే మాట్లాడింది తోరు కాదు, వాళ్ళ అక్క సనా. అప్పుడు సనా ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. ఆ రోజు నైటే హార్ట్ బీట్ లో వచ్చిన ఫటల్ డిస్టర్బెన్స్ వల్ల కొలాప్స్ అయి ప్రాణాలు వదిలేశాడని చెప్తుంది. అది వినగానే ఇజుమికి కాళ్ళు చేతులాడవు. నిన్నటిదాకా తనతో నవ్వి మాట్లాడిన అబ్బాయి ఇక లేడనే నిజాన్ని తను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఆ పెయిన్ ని ఒంటరిగా ఫేస్ చేయలేక ఇజుమి హీనోని కూడా తోరు ఫ్యూనరల్ కి తీసుకెళ్తుంది. అక్కడ తోరు ఫోటో చూడగానే హీనోకి అసలు ఏం అర్థం కాదు. కానీ తనకి లోపల ఏదో తెలియని విపరీతమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఏడుస్తుందో తనకే తెలీదు. కానీ కళ్ళలో నుంచి అలా నీళ్లు కారిపోతూనే ఉంటాయి. తన బ్రెయిన్ కి తోరెవరో అసలు గుర్తులేదు. తనకి తెలిసిందల్లా డైరీ ఫొటోస్ ద్వారా మాత్రమే. రియల్ గా తోరుని తను అసలు ఎప్పుడు గుర్తు పెట్టుకోలేదు. అయినా సరే ఆ తెలియని బాధ తనని అలా పిండేస్తూ ఉంటుంది. ఫైనల్ గా ఆ ఫ్యూనరల్ కి అటెండ్ అయ్యే ధైర్యం లేక హీను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి హీను మెంటల్ స్టేట్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. రోజు ఏడుస్తూనే ఉంటుంది. ఆ బాధను ఎవరు తగ్గించలేకపోతారు. బెస్ట్ ఫ్రెండ్ అలా నరకం అనుభవించడం చూడలేక ఇజుమి సనాని కలిసి తోరు లాస్ట్ విష్ గురించి చెప్తుంది. అప్పుడే ఒక నిజం బయటపడుతుంది ఫ్రెండ్స్. తోరు బ్రతికున్నప్పుడే హీను గురించి వాళ్ళ అక్కకి మొత్తం చెప్పాడు. హీను ప్రతిరోజు పాజిటివ్ గా ఫీల్ అవ్వాలని, తన డైరీ నిండా బ్యూటిఫుల్ మెమరీస్ తో నింపాలని అతను చాలా కలలు కన్నాడు. ఒకవేళ తను చనిపోతే అసలు గుర్తుపట్టలేని ఒక లవర్ ని కోల్పోయినందుకు హీను ఎంత నరకం అనుభవిస్తుందో తోరికి ముందే తెలుసు. అందుకని డైరీలో తన పేరు లేకుండా చేస్తే హీను లైఫ్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళిపోతుందని, అసలు వాళ్ళిద్దరూ కలవనట్టే ఉంటుందని తోరు అలా మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఇదంతా విన్నాక సనా ఇజుమికి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుంది. తన తమ్ముడి లాస్ట్ విష్ నెరవేర్చాల్సిన రెస్పాన్సిబిలిటీ తన మీదే ఉందని ఫీల్ అవుతుంది. హీను కండిషన్ గురించి వాళ్ళ పేరెంట్స్ తో డిస్కస్ చేసి ఫైనల్ గా ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక హీను పడుకున్న టైంలో వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తో ఇజుమి సైలెంట్ గా తన డైరీని ఫోన్ ని తీసుకుంటుంది. ఆ డైరీ మొత్తాన్ని ఒక డిజిటల్ యాప్ లోకి మార్చే రెస్పాన్సిబిలిటీని సనా తీసుకుంటుంది. కానీ అందులో ఒక మేజర్ చేంజ్ చేస్తుంది. డైరీలో తోరు పేరు ఉన్న ప్రతి ప్లేస్ లో ఇజుమి పేరుతో రీప్లేస్ చేస్తుంది. అంటే ఇక హీను లైఫ్ లో తోరు అనేవాడు అసలు ఇంకా ఎక్కడ ఉండడన్నమాట. ఆ డైరీని కాపీ చేస్తున్నంత సేపు హీను తన తమ్ముడిని ఎంత ప్యూర్ గా ఎంత డీప్ గా లవ్ చేసిందో చదివి సనాకి అసలు కన్నీళ్ళాగవు. ఇక మార్నింగ్ అయ్యేసరికి ఇజుమి ఆ ఎడిట్ చేసిన ఫైల్స్ ని తీసుకొని మళ్ళీ హీను ల్యాప్టాప్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదంతా చేస్తున్నప్పుడు ఇజుమి కూడా లోపల చాలా ఫీల్ అవుతూ ఏడుస్తుంది. ఎందుకంటే హీనుకి అంతలా సపోర్ట్ చేసిన తోరుని ఆమె లైఫ్ లో నుంచి పూర్తిగా ఎరేస్ చేయడం తనకి కూడా చాలా నరకంగానే ఉంటుంది. ఇక హీను పేరెంట్స్ కూడా తన పాత ఫోన్ ని దాచేసి కొత్త ఫోన్ ని అక్కడ పెడతారు. ఆ రోజు నుంచి హీను లైఫ్ మళ్ళీ తోరుని కలవక ముందు ఎలా ఉండేదో నార్మల్ గా అలా మారిపోతుంది. తోరు ప్లేస్ లో ఇజుమి పేరు ఉండడం వల్ల తనకున్న ఆ బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని ఇజుమితో కలిసి షేర్ చేసుకున్నట్టే తను ఫీల్ అవుతుంది. అలా వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఇద్దరు హై స్కూల్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇజుమి మాత్రం ఆ పెద్ద సీక్రెట్ ని ఎవరికీ చెప్పకుండా తన మనసులోనే దాచుకొని చాలా హెవీ హార్ట్ తో ఉంటుంది. కట్ చేస్తే ఒకరోజు మార్నింగ్ హీను ఎప్పట్లాగే నిద్రలేస్తుంది. రొటీన్ గా తనకి మెమరీ లాస్ ఉందని చెప్పి గోడ మీద ఉన్న నోట్ చదివి డైరీ కూడా చెక్ చేయడానికి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కాలుకి సడన్ గా పెయిన్ వస్తుంది. కిందికి చూస్తే ఒక డ్రాయింగ్ టూల్ పగిలిపోయి ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉంటుంది. వెంటనే హీను కిందికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి ఒక షాకింగ్ విషయం చెప్తుంది. నిన్న తను ఆ పగిలిన ముక్క మీద కాలు వేయడం వల్లే ఆ దెబ్బ తగిలిందని, ఆ విషయం తనకి గుర్తుందని చాలా క్యాజువల్ గా చెప్తుంది. అది వినగానే తన పేరెంట్స్ కి మైండ్ బ్లాంక్ అవుతుంది. నిన్న జరిగిన విషయం ఈ రోజు తనకి ఎలా గుర్తుందని ఫుల్ పానిక్ అయిపోయి వెంటనే తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్ తన్ని చెక్ చేశాక ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. హీను తన మెమరీ ప్రాబ్లం నుంచి మెల్లిగా రికవర్ అవుతుందని కన్ఫర్మ్ చేస్తాడు. నిన్న జరిగిన
జరిగిన ఒక విషయం ఈరోజు గుర్తుందంటే తన కండిషన్ రియల్ గానే ఇంప్రూవ్ అవుతుందని చెప్తాడు. ఇక గోడల మీద ఉన్న ఆ నోట్స్ ఇంకా అవసరం లేదని చెప్పి హీనో వాళ్ళ అమ్మ కలిసి వాటిని తీసేస్తుంటారు. అప్పుడే ఒక నోట్ స్లిప్ అయి వార్డ్రోబ్ వెనుక పడిపోతుంది. దాన్ని తీయడానికి వెళ్ళిన హీనోకి అక్కడ దాచిపెట్టిన ఒక స్కెచ్ బుక్ దొరుకుతుంది. ఆ తర్వాత హీనో తన ఫ్రెండ్ ఇజుమిని కలిసి తను క్యూర్ అవుతున్న గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటుంది. కానీ గడిచిపోయిన 3 years మెమరీస్ మాత్రం రియల్ గా వెనక్కి రావని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా తనకి దొరికిన స్కెచ్ బుక్ ని ఇజుమికి చూపిస్తుంది. అందులో ఉన్న ఒక అబ్బాయి స్కెచింగ్ చూపిస్తూ ఇతనెవరో తనకు అసలు గుర్తులేదని అంటుంది. అది చూడగానే ఇజుమికి మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే ఆ స్కెచ్ బుక్ గురించి తనకి కూడా అసలు తెలీదు. ఇక తను నిజం చెప్పలేక మేబీ లైబ్రరీలో ఎవరినైనా చూసి మోడల్ గా డ్రా చేసావేమోనని ఏదో ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి కవర్ చేస్తుంది. కానీ హీనో మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అన్నిసార్లు డ్రా చేసే అంత ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పుడు అసలు తన డైరీలో ఎందుకు ఇతని గురించి రాయలేదని చెప్పి చాలా ఆలోచిస్తుంది. కట్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్ కి ఇలా అబద్ధం చెప్పినందుకు ఇజుమికి లోపల చాలా గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇంటికి వెళ్ళగానే హీనో ఒరిజినల్ డైరీని దాచిన చిన్న బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం ధైర్యం చేసి ఆ డైరీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదువుతుంది. అందులో హీనో లాస్ అయిన ఆ బ్యూటిఫుల్ అండ్ ప్రేషియస్ మెమరీస్ అన్ని ఉంటాయి. అందులో ఒక చిన్న క్యూట్ నోట్ కూడా ఉంటుంది. హీనో తోరుని ఎప్పటికీ మర్చిపోకు, తను ప్రాణంగా లవ్ చేసిన అబ్బాయిని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని హీనో తనకి తానే చేసుకున్న ప్రామిస్ అది. అది చదవగానే ఇజుమి హార్ట్ చాలా హెవీ అయిపోతుంది. తన ఫ్రెండ్ అంతలా కాపాడుకోవాలనుకున్న మెమరీస్ ని తనే దొంగలించాను కదా అని ఫుల్ ఎమోషనల్ అవుతుంది. అయితే ఇప్పుడు హీనో మెమరీ ఎలాగూ రికవర్ అవుతుంది కాబట్టి ఇక ఏమీ దాచకుండా అసలు నిజం చెప్పేయాలని ఇజుమి డిసైడ్ అవుతుంది. కానీ హీనో రూమ్ లోకి వెళ్ళగానే ఇజుమికి ఇంకో పెద్ద షాక్. హీనో ఆ స్కెచ్ బుక్ లో ఉన్న తోరు ఫేస్ ని పెయింట్ చేస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి ఎవరో నాకు అస్సలు ఐడియా లేదు, కానీ నా చేతులు మాత్రం అతన్ని డ్రా చేయడం ఆపట్లేదు. నా బ్రెయిన్ కి గుర్తు లేకపోయినా నా చేతులకి అతను గుర్తున్నాడని హీనో చెప్తుంది. అది వినగానే ఇజుమి కన్నీళ్ళు ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ హీనోకి సారీ చెప్తుంది. ఫ్రెండ్స్, తన ప్రీషియస్ మెమరీస్ ని దూరం చేసినందుకు క్షమించమని అడిగి హీనో ఒరిజినల్ డైరీని తన పాత ఫోన్ ని తిరిగిచ్చేస్తుంది. ఆ డైరీ చదివాక ఫైనల్ గా హీనోకి తోరి గురించి మొత్తం తెలుస్తుంది. తన లైఫ్ కి ఒక మీనింగ్ ఇచ్చి తన లాస్ట్ బ్రీత్ వరకు తన కోసమే బ్రతికిన ఆ అబ్బాయి నిజం ఎప్పటికీ ఎరేజ్ అవ్వనిది. తన మైండ్ కి తోరు గుర్తులేకపోయినా తను ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చిన ఆ బ్యూటిఫుల్ మెమరీస్, ఆ ప్యూర్ లవ్ అన్ని తన బాడీలో తన సోల్ లో ఎప్పటికీ ఉంటాయని హీనోకి అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే హీరో తోరు వాళ్ళ అక్క సనాతో కలిసి తోరు సమాధి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరికి సంబంధించిన క్యూట్ మెమరీస్ ఉన్న ఆ డైరీని చదువుతున్న ప్రతిసారి తన డేస్ ఎంత హ్యాపీగా గడుస్తున్నాయో చాలా ఎమోషనల్ గా తోరుకి చెప్తుంది. అప్పుడే సనా అంటుంది, ఎప్పుడు తోరు గురించి ఆలోచిస్తూ కూర్చోకు, నీ లైఫ్ లో నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలని చాలా కన్సర్న్ తో చెప్తుంది. కానీ హీనోకి మాత్రం తోరు ఫేస్ ఇంకా క్లియర్ గా గుర్తు రాకపోయినా ఆ మిస్ అయిన మెమరీస్ అన్ని ఎప్పటికైనా తిరిగి వస్తాయని ఒక స్ట్రాంగ్ హోప్ తో ఉంటుంది. తన లైఫ్ లో మోస్ట్ ప్రెషియస్ మూమెంట్స్ అన్ని తన మనసులో ఎక్కడో సేఫ్ గా ఉన్నాయని గట్టిగా నమ్ముతుంది. ఒకప్పుడు తోరు ప్రొసీజరల్ మెమరీస్ గురించి చెప్పినట్లుగానే మన మైండ్ మర్చిపోయిన కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ మన బాడీ మీద, మన సోల్ మీద ఎప్పటికీ ఒక ముద్ర వేసేస్తాయి. ఆ ఎమోషన్స్ ని ఎప్పటికీ వదులుకోకూడదని హీనో డిసైడ్ అవుతుంది. ఎన్నో కోల్పోయే ఈ ప్రపంచంలో ఎప్పటికీ చెరిగిపోనివి, మనతోనే ఉండిపోయేవి కూడా కొన్ని ఉంటాయి. అలాగే తన సబ్ కాన్షియస్ మైండ్ లో హీనో ఆ ఫీలింగ్ ని ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటుంది. తోరు ఇంకా తనతో పాటే బ్రతికున్నాడని ఫీల్ అవుతుంది. ఈ ప్రపంచంలో ప్రేమ మాయమైపోయినా సరే తోరు మెమరీస్ మాత్రం తన గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతాయి. తన లైఫ్ లాంగ్ తనతో పాటు నడిచి ఒక గైడింగ్ లైట్ లా తోరు ఎప్పటికీ తనకి తోడుంటాడు. ఇలా ఈ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ మూవీ స్టోరీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన మైండ్ మర్చిపోయినా మన సోల్కి ఆ ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఈ స్టోరీ ప్రూవ్ చేసింది. తోరు లాంటి అబ్బాయి దొరకడం హీనో అదృష్టం, కానీ చివరికి అతను ఆమెకు దక్కకపోవడం నిజంగా చాలా హార్ట్ బ్రేకింగ్. మరి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.